హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇదైతే సొరకాయతో డిఫరెంట్ గా ఈరోజు మనము కర్రీ చేయబోతున్నాం అండి. ఊరికే ఒకే విధంగా కాకుండా హెల్దీగా చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా చేయబోతున్నాము. ఒక పెద్ద కప్పు నిండా కర్రీ మనం తినేయచ్చు, అంత బాగుంటదండి. ఈ సైజు సొరకాయలో సగం తీసుకున్నా అండి. సగం తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా అండి. కొంచెం ఈ రెసిపీకి ముక్కలు చిన్నగా ఉంటే బాగుంటది. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. కొంచెం కరివేపాకు తీసుకున్నా అండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. ఈ 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఈ 5 వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కచ్చపచ్చగా దంపుకొని వద్దామండి. కొంచెం కచ్చపచ్చగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఇందులో వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు దంపినా కూడా ఉప్పు వేసుకోవాలి, చేదెక్కకుండా ఉంటుంది కాబట్టి ఉప్పు కంపల్సరీ వేయండి. కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా ఒక పావు టీ స్పూన్ అండి. కొంచెం వేస్తున్నా. నూనె వేడైందండి. తాలింపులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులో ఆవాలు అవసరం లేదండి, జీలకర్ర మాత్రం వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేద్దాం. పళ్ళ కిందకి వస్తే భలే టేస్టీగా ఉంటుంది. నచ్చితే వేయండి, లేదా స్కిప్ చేయండి. కొంచెము పప్పు వేగిందంటే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగేలోపు పప్పు కూడా వేగిపోతుందండి. ఉల్లిపాయలు ఇలా లైట్ గా మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఇప్పుడు మనం దంపి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఈ కచ్చపచ్చగా దంపి పెట్టుకున్నది ఇందులో వేసేద్దామండి. భలే ఉంటుందండి ఇది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదే టైంలో మీ దగ్గర ఉంటే మాత్రం బేబీ మెంతాకు ఉంటది కదండి, చిన్న మెంతాకు, అది వేయండి, చాలా బాగుంటది. నేనైతే నా దగ్గర ఇప్పుడు అందుబాటులో మెంతాకు లేదు కాబట్టి కసూరి మెంతి వేస్తున్నా. కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇదే టైంలో కొంచెము పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. కూరగాయలు అవే ఉంటాయండి, అవే కూరగాయలు ఉంటాయి, కానీ వాటిని మనం హెల్దీగా టేస్టీగా రకరకాలుగా చేసుకోవచ్చు. తాలింపు చక్కగా వేగింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టానండి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. అంటే ముక్కలు అన్ని ఈక్వల్ గా వేడి కావాలి. వేడయ్యే వరకు మనం హై ఫ్లేమ్ లోనే ఉంచాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ముందుగా ఒక పావు టీ స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు కూడా ఇంకొక పావు టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మనం మళ్ళీ కారం వేయం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తింటారో అది గుర్తుపెట్టుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఉన్నాయైతే తక్కువ పడతాయండి మిరపకాయలు. కారం తక్కువ ఉన్నాయనుకోండి ఇంకా 4 వేసుకోవచ్చు. ఇదైతే చపాతీలోకి కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సొరకాయలు చక్కగా వేగాయి, మంచిగా ఈక్వల్ గా అంత వేడైందండి. తాలింపు కూడా చక్కగా వేగిపోయింది. మనము మూత పెడితే నీరు వచ్చేస్తుందండి. మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తే నూనెలో మంచిగా వేగుతుంది. వేగి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చూడండి, ఇది ఆయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్కి చూడండి, మనం వేసింది కొంచెమే కానీ ఆయిల్ వచ్చేస్తుంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి
మూత పెట్టామంటే వెంటనే నీళ్ళు వచ్చేస్తాయండి. మూత పెట్టకుండా ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇక చూడండి 1 కప్పు చిక్కటి కాచి చల్లార్చిన వేడి అయినా పర్లేదండి, కానీ కాచాలి, మంచిగా కాగిన పాలు మాత్రమే పోసుకోవాలండి. 1 కప్పు మిల్క్ వేసాను. ఇప్పుడు మిల్క్ లో అంతా కలిపేయాలి. ఇప్పుడు పూర్తిగా స్టవ్ సిమ్ లోకి మారుస్తున్నా. పాలు అంత వేడయ్యేంత వరకు హైలోనే ఉంచాలి. పాలు వేడైన తర్వాత సిమ్ లోకి మార్చాలి. ఇప్పుడు పాలల్లో సొరకాయ ఉడికితే సూపర్ ఉంటదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలు అడుగంటుతాయండి. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మనం పాలు పోసిన కూరలో ఆవాలు వేయొద్దండి. ఆవాలు వేస్తే అస్సలు బాగుండదు. పాలు పోసిన కూరలో ఎప్పుడు కానీ జీలకర్ర మాత్రమే వాడుకోవాలి. అసలు ఈ కర్రీ చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంతా సూపర్ గా ఉంటదండి. చూద్దామండి. ఓ సూపర్ గా రెడీ అయిపోయింది కర్రీ. చూడండి, కోవా వేసినట్టుగా ఉంది. కోవా వేస్తే ఇట్లనే కనబడుతుంది. పన్నీర్ తురిమేస్తే కూడా ఇట్లనే కనబడుతుంది. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర జల్లేసుకోవడమే. కొత్తిమీర ఎప్పుడు కానీ వేళ్ళతో ఇలా చించి వేస్తే సూపర్ ఉంటదండి. ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్ని బయటకు వస్తుంది. తరిగేస్తే అంత ఫ్లేవర్ బయటకు రాదండి. ఇట్లా చించి వేయండి, సూపర్ ఉంటది. ఇంకా ఈ రెసిపీ, ఈ కర్రీని చపాతీలో తింటే ఉంటదండి, అంత సూపర్ గా ఉంటది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి కర్రీ చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్ గా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అండి. కలర్ఫుల్ ఉండడమే కాదు, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏం వేసిండ్రో అర్థం కాదు. కొబ్బరి పొడి వేసిండ్రా, పన్నీర్ వేసిండ్రా, ఏం వేసిండ్రు, ఇంత బాగుంది అంటారు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.